హల్లెలూయా. నా యొక్క సాక్ష్యం ఏంటంటే, ఈ రోజున దేవుడు నన్ను ఈ సన్నిధిలో నిలబెట్టాడు. అయితే అనేక సంవత్సరాల క్రితం, దగ్గర 15 సంవత్సరాల క్రితం నేను గల్ఫ్ కంట్రీకి వెళ్ళి ఉన్నానండి. అయితే గల్ఫ్ కంట్రీకి రాకముందు నా యొక్క జీవితం ఎట్లా ఉన్నదో, ఇప్పుడు ఎట్లా ఉన్నదో మీకు నేను వివరించాలని ఆశపడుతున్నాను. అయితే దేవుడు నా పట్ల చేసిన మేలుని మీకు నేను వివరించాలని ఆశపడుతున్నాను. అయితే దేవుడు, నేను 15 సంవత్సరాల క్రితం నేను ఇండియాలో ఉన్నప్పుడు, నాది మాదేపట్నం అంటే, అయితే భీమవరం దగ్గర మహాదేవపట్నం రామసుందరపురం అంటారు. అయితే నేను మాదేపట్నం నుంచి నేను భీమవరం బస్సుకి వెళ్ళడానికి కూడా నా దగ్గర డబ్బులు లేని తిట్టండి. అయితే ఆ రోజుల్లో 2 రూపాయలు ఉండేది బస్సుకి ఛార్జీ. అయితే ఆ 2 రూపాయలు కూడా నా దగ్గర లేదు. అయితే వేరే వాళ్ళ దగ్గర అప్పు తీసుకొని నేను వెళ్ళి నేను పని చేసుకొని వచ్చి 10 రూపాయలు బేటా తీసుకొని అతనికి అప్పు తీర్చే రోజులు, అటువంటి రోజులు నా దగ్గర ఉండేవండి. అయితే ఈ రోజున దేవుడు నన్ను ఇక్కడ నిలబెట్టుకొని ఈ రకంగా సాక్ష్యం చెబుతున్నానంటే, దేవుడు నా పట్ల అనేకమైన మేలు చేసి ఉన్నాడు. ఇరుకుల్లోను, ఇబ్బందుల్లోను, సమస్యల్లోను, బాధల్లోనూ కూడా దేవుడు నన్ను ఆదరించి ఆయన బిడ్డగా నన్ను అంగీకరించి నన్ను ఎంతగానో బలపరిచి ఉన్నాడు అన్నమాట. అయితే దేవుడు నన్ను బలపరిచినందుకు దేవునికి నేను ఏమి కూడా నేను ఇవ్వలేను, కానీ దేవునికి నా యొక్క కృతజ్ఞతాస్తుతులు మాత్రం చెల్లించగలుగుతున్నాను. అయితే దేవుడు నా పట్ల అనేకమైన మేలు చేస్తున్నాడు. అయితే నేను ఒకరోజు అనుకోకుండా నేను గల్ఫ్ దేశానికి వచ్చి ఉన్నానండి. వచ్చి కూడా అనేకమైన ఇబ్బందులకి నేను గురి ఉన్నాను. ప్రతిరోజు కూడా ఏడుసిన రోజే కానీ 7వ రోజు లేదు, అటువంటి పరిస్థితి అండి. అయితే జేబులో చూస్తే, డబ్బుల్లో ఇంటికాడ చూస్తే అప్పులు చేసి వచ్చి ఉన్నాను. ఏమైనా సరే పని చేసి అప్పు తీర్చాలని నేను ఒక ఆశతో నేను ఎదురు చూస్తుండగా అలాగే పని చేస్తున్నానండి. ఒక వ్యక్తి దగ్గర నేను పని చేస్తున్నాను. అయితే దేవుని సంఘం ఎక్కడ ఉందో, దేవుని మందిరం ఎక్కడ ఉందో అని నాకు తెలియదు. అయితే ఒక వ్యక్తి ద్వారా నేను దేవుడి మందిరానికి వెళ్ళి ఉన్నానండి. అయితే అన్యులు దేశం అది, దేవుడిని ఆరాధించడానికి కూడా మాకు ఎటువంటి అవకాశం కూడా లేనట్టు ఏరియా. అయితే అది ఊరి పేరు చెప్పకూడదు, కానీ దేవుడు గణపరచడానికి కూడా మేము సరిపోమన్నమాట. అక్కడ చాలా కఠినంగా మమ్మల్ని శిక్షిస్తారన్నమాట. మేము దేవుని ఆరాధిస్తున్నామని తెలుసుంటే. అయితే అటువంటి రీతిగా ఉన్నప్పుడు నేను దేవుడి దగ్గరికి, దేవుని మందిరానికి వెళ్ళాలని ఆశగా ఉన్నప్పుడు ఒక వ్యక్తి ద్వారా నన్ను దేవుడి మందిరానికి పరిచయం చేశారు. అదే రీతిగా అదే టైంలో ప్రసాద్ గారు, ఇంకా పెద్దవారు చాలా మంది ఉండేవారండి, దానియాల గారని, వాళ్ళందరూ కూడా నన్ను ఆదరించి నన్ను బలపరిచి నాకు ధైర్యం చెప్పి, నువ్వు అయితే భయపడే అవసరం లేదు, చాలా మంది నీకు కలిగిన ఇబ్బందులను, కష్టాల్లో నుంచి దేవుడి దగ్గర మొరపెట్టుకున్నప్పుడు దేవుడు మేలు చేశాడని వాడు నన్ను బలపరిచి ఉన్నారండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను దేవుడి సన్నిధికి క్రమంగా వెళ్తున్నాను. అయితే దేవుడు నా పట్ల అనేకమైన మేలు చేశాడు. ఏమీ లేని నన్ను నా యొక్క ఊళ్ళో, నా యొక్క దేశంలో నన్ను ఉన్నతమైన స్థానంలో నన్ను నిలబెట్టి ఆయన స్తుతించే బిడ్డగా నన్ను ఉంచి ఉన్నాడు. అందుకనే దేవునికి ప్రతిరోజు కూడా నేను వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడికి నేను ఎంతో రుణపడి ఉన్నాను. నా పట్ల, నా బిడ్డల పట్ల, నా కుటుంబం పట్ల అనేకమైన మేలు చేసి ఉన్నాడు. దేవునికి నేను ఏమి కూడా ఇచ్చి నేను నా యొక్క ఆయన యొక్క రుణాన్ని నేను తీర్చుకోలేను. అయితే గత 1 సంవత్సరం క్రితం నేను ఇండియా దేశానికి వెళ్ళడానికి ఆశించుండగా నా డబ్బులు చాలా వాటికి 10,000 అంటే ఇక్కడ ₹1,00,000 వరకు ఆగిపోయాయండి. అయితే ఇండియాలో దగ్గర లేదంటే 12 లక్షల వరకు ఉంటాయి. 12 లక్షల వరకు అవుతాయండి డబ్బులు. అయితే నేను ప్రార్థన సహాయం కోరి ఉన్నాను. బ్రదర్ నాకు ఇలాగా ప్రసాద్ గారితో చెప్పారంటే, తర్వాత ఇంకో పాస్టర్ గారితో చెప్పారు, చాలా మంది చెప్పి ఉన్నాను. బ్రదర్ నా డబ్బులు ఆగిపోయినాయి, మరి మీరు ప్రార్థన చేయండి. దేవుని సిద్ధం అయితే నేను ఇండియా వెళ్ళేటప్పటికి నాకు డబ్బులు రావాలని నేను ప్రార్థన చేయమని అడిగి ఉన్నానండి. అయితే అదే సమయంలో ఇండియా నుంచి ఒక పాస్టర్ గారు వచ్చి ఉన్నారు. అప్పుడు నా మనసులో కలిగిన ప్రేరేపణ ఏంటంటే, దేవుడికి నేను ఎప్పుడైనా సరే ₹1 ఖర్చు చేస్తే కనుక ₹10 నాకు లాభం వస్తుందండి. అయితే లాభం కొరకని నేను చేద్దాను అనుకోవద్దు. ప్రతి మనిషి కూడా దేవుడికి మనం ఎత్తుంటే కనుక దేవుడు మనకి ఇస్తా ఉంటాడు. అదే రీతిగా కూడా ఆయాసతో నేను ఏం చేశానంటే, అక్కడ ఇస్రాలో ఒక మీటింగ్ జరుగుతుంది. ఇస్రా అంటే ఒక ఖాళీ ఏరియా ఒకటి ఉంటుందండి. ఆ ఏరియాలో మంచి మీటింగ్ పెట్టారు. పెడితే ఆ రోజుని బ్రదర్ ఆ రోజున ఖర్చు ఎంతైనా సరే నేను పెట్టుకుంటానని చెప్పానండి. పెట్టుకుంటే ఆ రోజుని సరే అని చెప్పారు. బ్రదర్ అందరూ కూడా అన్నారు, సరే పెట్టుకోండి బాబు, పర్లేదు అయితే అన్నారు. చాలా సంతోషం అని చెప్పారు, ప్రార్థన చేశారు. ఆ రోజుని దగ్గర ఇండియా డబ్బులు అయితే ఒక ₹20,000 అయి ఉంటాయండి. అయితే సంతోషంగా నేను ఆ ₹20,000 ఖర్చు చేసి అందరూ కూడా ప్రేమ నేను
పెట్టి ఉన్నాను. అయితే దేవుడు నా పట్ల చేసిన మేలు ఏంటంటే, మరణ రోజున ఎవరైతే నాకు డబ్బులు ఇవ్వాలో వారు నాకు ఫోన్ చేసి, నువ్వు రా, నేను డబ్బులు ఇస్తాను, నువ్వు ఇంటికి వెళ్తానంటున్నావు కదా, నీకు డబ్బులు ఇచ్చేస్తాను రమ్మని నాకు వాళ్ళు ఫోన్ చేసి ఉన్నారు. వెంటనే నేను అక్కడికి వెళ్ళేటప్పుడు ఒకేసారి 75,000 రియల్స్ చెక్ రాసి ఇచ్చి ఉన్నారంటే వాళ్ళు. చెక్ రాయగానే వెంటనే నేను మార్చుకున్నాను. దగ్గర లేదంటే ఆ రోజుని నాకు అదే రోజు నేను 9 లక్షల రూపాయల వరకు నేను పంపించుకున్నానండి. అయితే దేవుడు నా పట్ల అనేకమైన మేలు చేశాడు. ఇదే మేలు మీ పట్ల కూడా జరగాలంటే దేవుని మీరు నమ్ముకోండి, దేవుని పట్ల విశ్వాసం ఉంచండి, దేవుని నమ్ముకొని ప్రతిరోజు దేవుని శ్రద్ధించండి. దేవుని తెలియని బిడ్డలు, అనేక మంది బిడ్డలు దేవుని సన్నిధికి నడిపించుకొని దేవుడి తట్లు, దేవుడు నిజమైన దేవుడు యేసు ప్రభు తప్పించి వేరే దేవుడు ఈ యొక్క దేశంలో లేడని తెలుసుకొని, ఆయన నిజమైన దేవుడని మనం తెలుసుకొని, మీరు నేను కూడా తెలుసుకొని, ఆయన్ని అంటుకట్టుకునే బిడ్డలుగా మనం ఉంటుంటే కనుక ఆయన మన పట్ల అనేకమైన మేలులు చేసి ఆయన సన్నిధిలో ఘనముగా మనల్ని నిలబెట్టేలాగా బిడ్డలుగా మనం ఉంచుతాడు. అయితే ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్.